హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. 3 రాత్రులకు లక్ష్మిని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి మాత్రం చాలా బాధగా ఉంటుంది. రాణి, అబ్బా, ఇలా లక్ష్మిని రెడీ చేస్తుంటే త్వరగా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది పెద్దమ్మ అని చెప్పేసి అంటుండగా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును పెద్దమ్మ, ఇదంతా చూస్తుంటే త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మా నాన్నకు చెప్తావా? ఏంటే అసలు నువ్వు మాటలు ఏమన్నా మాట్లాడుతున్నావా? అలా మాట్లాడతారా? అవును పెద్దమ్మ, లక్ష్మిని ఇలా రెడీ చేస్తుంటే ఎప్పుడెప్పుడు ఆ 3 రాత్రులు జరిగితే బాగుంటుందనిపిస్తుంది. వామ్మో, దీని వాలకం చూస్తే ఇప్పుడే పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్ళి ఇక ఏకంగా మొగుడితో కలిసేలా ఉంది అని చెప్పేసి బామ్మ అంటుంది. అవునే, త్వరగా నువ్వు మా నాన్నకు చెప్పి పెళ్లి చేయవే అని చెప్పేసి రాణి అంటూ ఉంటుంది. ఈలోపు అందరూ అలా చక్కగా మాట్లాడుతుండగా లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా లక్ష్మి, ఎందుకంతా ఆలోచనలు పడ్డం? చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఇదంతా నా చూస్తుంటే అనుమానంతో అసలు మీకు ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అనిపిస్తుంది. 3 రాత్రులు జరిగాయని చెప్పేసి బామ్మ అడుగుతుండగా, అబ్బే అదేం లేదు బామ్మ, ఇక నేను ఒక తల్లిగా మాత్రమే చెప్తున్నాను. 3 రాత్రులంటే అదొక మన జన్మ వరం. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత 3 ముళ్ళ బంధంతో ఇక 3 రాత్రులతో ఏకమయ్యేది భార్యాభర్తల బంధం. అలా అని చెప్పేసి మీకు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, అలే ఇలాగని చెప్పేసి ఏర్పాట్లు చేశాం. ఇక ఒక తల్లిగా మాత్రమే ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేనమ్మా అని చెప్పేసి అంటుండగా, అయినా ఎందుకు అర్థం చేసుకోదు? అది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. బిహారితో 3 రాత్రులు అలా చాలా చక్కగా గడిపేస్తుందిలే అని చెప్పేసి బామ్మ అంటుంది. అయినా నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నానమ్మా. 3 రాత్రులలో అనుకో, ఇక వాళ్ళకు నచ్చేలా ఉండడమే మన అదృష్టం. ఇక ఆడదానికి ఆ జన్మ అనేది మరో జన్మ నుంచి అలా పుట్టుకతో వస్తుందని చెప్పేసి విధంగా చెప్తూ ఉంటుంది. ఇక గౌరీ ఆ మాటలు విని కాస్త బాధలో ఉండిపోతుంది. కనకమహాలక్ష్మి మరోవైపు అంబిక వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ చేశావు? ఏం లేదు, మరో కొత్త ట్విస్ట్తో వచ్చాను. ఏంటి? ఏం లేదు, ముంబై నుంచి ఇక మేమున్న ఊరికి వచ్చానని చెప్పేసి విహారీ అన్నాడు కదా. ఆల్రెడీ నువ్వు అది నాకు చెప్పావు కదా. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే విహారీ ఆ ఊరికి వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చానని చెప్పేసి అన్నాడని నీకు చెప్పాను కదా. ఇక్కడ పండుని అడిగితే విహారీ బాబు రాలేదని చెప్పేసి తడబడ్డాడు. వాడి మాటలో నాకెందుకో అనుమానం వచ్చింది. మళ్ళీ వాడు విహారీ బాబు వచ్చాడు, మళ్ళీ ధర్మపూరికి వచ్చాడని వాడు మళ్ళీ మాటల్లో నాకు కాస్త కన్ఫ్యూజ్ అయింది. కానీ ఏదైనా సరే వాళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది. కానీ ఏదో పెద్ద స్కెచ్ వేశాడు. అది ఏంటనేది బయటపడట్లేదు. ఏదో ఒక రోజు బయటపడ్డ తర్వాత విహారీ నిజస్వరూపం బయటపడుతుంది. అయితే ఇది ఒక మంచి పవర్ అన్నమాట. అవును, సరే, నిజాన్ని ఎలా బయట పెట్టానో ఆలోచించు అంబిక అని చెప్పేసి సుభాష్ అని కాల్ కట్ చేస్తారు. ఇక వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి అన్న తర్వాత ఒక్కసారిగా శేషు మాటలిని అంబిక షాక్ అయిపోతుంది. ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నావు? సర్లే, ఇక నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటి, కానీ నాకు కాస్త డబ్బులు కావాలి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును, నాకు కాస్త డబ్బులు కావాలి. అది ఇక 10,000 మాత్రమే. డబ్బులు ఇస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను. అయినా నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బావా. అవునా, నీ దగ్గర డబ్బులు లేవా? సరే, నేను చూపించే ఆధారం బట్టి నువ్వు ఖచ్చితంగా నాకు డబ్బులు ఇస్తావని చెప్పేసి వెంటనే శేషు దగ్గరున్న మొబైల్లో ఆ రోజు ఇక బిహారిని లక్ష్మిని లాక్ చేసి పెడుతుంది కదా, వెంటనే అది చూపించి శేషు అంబికను బ్లాక్మెయిల్ చేస్తాడు. అది చూసిన అంబిక కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే ఆలోచించకుండా ఫోన్పే చేస్తుంది. ఇలా ఇలా ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు అలా డబ్బులు ఇస్తే నేను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తాను చెప్పు అని చెప్పేసి అంటుండగా వెళ్తుండగా శేషుబాబు అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి? అవును, ఆ రోజు విహారీ ఇంటికి వచ్చాడా? అప్పుడు వెంటనే శేషు ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ ఇక్కడికి వచ్చాడు. అయితే నిజం చెప్పు బావా, నిజంగానే ఇక్కడికి విహార్ వచ్చాడా? నీకు ఎందుకంత డౌటు? అయినా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విహార్ ఇక్కడికి వచ్చి మీరున్న ఊరికి వచ్చాడు అని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి శేషు మాటలిని అంబిక వెళ్తుంది. అయినా హైదరాబాద్కి ఎందుకు వచ్చారు విహారీ? రానే రాలేదు. అసలు ఆ ఊరికి ఎందుకు వెళ్ళాడు? ఇందులో ఏదో పెద్ద ట్విస్ట్ ఉంది.
ఇది మనకు ఉపయోగపడుతుందేమో, ఎందుకైనా మంచిది దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి శేషు అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపేమో బంతి ఆట పెడుతుంది రాణి. పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా గెటప్ చేస్తుంది కదా. ఈలోపు బావగారు త్వరగా రెడీ అయ్యారా? అల్లుడు గారు త్వరగా రండి బావగారు, మీరు చాలా పనులు చేయాలి, చాలా బిజీ కూడా అయిపోతారు. అయినా మీరు ఇప్పుడు ఒక ఆట ఆడాలి. ఏమాట? అదేంటి బావగారు అంత ట్రెండు, ఆల్రెడీ మీకు అన్ని ఫోన్లు కూడా వస్తున్నాయి, మీకు చెప్పాలనే ఏంటి కొత్తగా? సరే మీరు అక్కడికి రండి బాబాయ్, మీరు అక్కడ తీసుకొని రండి అని చెప్పేసి రాణి వెళ్ళి అంత సర్ది పెడుతుంది కదా. ఈలోపు లక్ష్మిని మరోవైపు విహాన్ని తీసుకొచ్చి అలా కూర్చోబెట్టిన రాణి బంతిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకరికొకరు ఆడుకోవాలని చెప్పేసి అలా లక్ష్మి ఇక విహారి ఒకరికొకరు ఆడుకుంటుండగా సడన్న లక్ష్మి మనసులో విహారి గారు నేను ఇబ్బంది పెడుతున్నాను కదా, సారీ అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడు విహారి లక్ష్మిని చూసి ఇట్స్ ఓకే అని చెప్పేసి మనసులో అనుకుంటారు. ఇక నువ్వే గెలవాలి, వెయ్యి అని చెప్పేసి లక్ష్మిని రాణి అంటుంది. అల్లుడు గారు మీరే గెలవాలి అని చెప్పేసి అంటుండగా అప్పుడు విహారి ఒక్కసారిగా బంతి వేసేసరికి అలా కంటికి తగిలిపోతుంది. ఇక ఏమైంది లక్ష్మి అని చెప్పేసి అంటుండగా అబ్బో తన ఆవిడకు ఏదన్నా తాకిందో తాకలేదో దెబ్బ, పాపం బావగారి ప్రాణం అలా విలవిలడాడుతుంది అని చెప్పేసి రాణి అంటుంది. అంతే కదా మరి ప్రేమ అంటే అని చెప్పేసి ఇక బామ్మ అంటుంది. సరే ఈ బంత్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆట అయిపోయింది కదా, నేను వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి విహార్ అంటుండగా ఆగండి బావగారు, ఎక్కడికి వెళ్తారు, ఇంకో ఆట ఉంది అని చెప్పేసి ఇక మళ్ళీ రాణి బిందె తీసుకొని వస్తుంది. ఇదేంటి? ఏం లేదు బావగారు, ఇందులో రింగ్ వేస్తా, ఈ రింగు వేసిన తర్వాత మీరిద్దరు కలిసి ఆ రింగును ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు, ఎవరి మీద ఎక్కువ ఎవరికి ప్రేమ ఉందో తెలిసిపోతుంది అని చెప్పేసి అంటుండగా ఈలోపు బావగారు మీ రింగ్ ఇవ్వండి అని చెప్పేసి విహారి రింగు బిందెలో వేస్తుంది. అప్పుడు బిందెలో వేసిన తర్వాత లక్ష్మి కాస్త ముభావంగా ఉంటుంది. ఇక రింగు వెతుకుతూ ఉండగా లక్ష్మి చాలా ముభావంగా చూసి లక్ష్మి గారు మీరు అలా ఉంటే అనుమానం వస్తుంది, కాస్త నవ్వుతూ ఉండండి అని చెప్పేసి విహారి అంటారు. అల్లుడు గారు మీరే తీయాలి, ఏంటి ఏం చూస్తున్నవి, తీయి అని చెప్పేసి రాణి లక్ష్మి అంటుండగా అలా రింగు వెంటనే లక్ష్మి చేతికి దొరుకుతుంది. వావ్ లక్ష్మి గెలిచింది అని చెప్పేసి ఈ విధంగా అందరూ అంటుండగా అయినా గెలిపించింది బావగారే కదా, గెలిచింది అక్కైనా కానీ గెలిపించింది బావగారే, అయినా ఇలాంటి ప్రేమ ఎంతో కొంత చూస్తాం, అయినా నా అల్లుడు బంగారం అని చెప్పేసి ఆదికేశవులు తన అల్లుడిని విహాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక మరోవైపేమో ఇక ఆట అయిపోయింది కదా, ఇక వెళ్ళొచ్చు అని చెప్పేది విహారి అంటుండగా అయ్యో బావగారు ఇప్పుడే సరైన ఆట, ఎందుకంటే అక్క మీద ప్రేమ మీకు ఎంతలా ఉందో ఇప్పుడే మా అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మీ కళ్ళకు గంతలు కట్టినాక మేమందరం చేతులు చాపేస్తాం, అప్పుడు లక్ష్మి అక్క చెయ్యి ఎక్కడుందో పట్టేసుకుంటే అప్పుడు లక్ష్మి అక్క మీద మీ ప్రేమ ఎంతుందో తెలిసిపోతుందని చెప్పేసి కళ్ళకు గంతలు కట్టిన తర్వాత రాణి బావగారు ఏమైనా కనిపిస్తుందా? లేదు, ఇవన్నీ 2 అయితే కనిపించట్లేదు, ఇప్పుడు అక్క ఎక్కడుందో మీరు గుర్తుపట్టాలని చెప్పేసి అలా రాణి ప్లాన్ చేస్తుంది. ఇక విహారి అందరి చేలు పట్టుకొని లక్ష్మి లేదు లక్ష్మి కాదు అని చెప్పేసి ఇక లక్ష్మిని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. కానీ విహారి మాత్రం లక్ష్మి చెయ్యి వెంటనే క్యాచ్ చేసి పట్టుకుంటారు. ఇదే లక్ష్మి చెయ్యి అని చెప్పేసి గట్టిగా పట్టుకునేసరికి లక్ష్మి మాత్రం ఆశ్చర్యంగా విహారి వైపే చూస్తూ ఉంటుంది. రేపచ్చే ఎపిసోడ్లో వీళ్ళ 3 రాత్రులు ఎలా జరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్